మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోతుని సంజయరావు గారు కాలం చేసి 41 సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ మధురవాడ ప్రజలందరూ కలిపి ఆయన ఎంతో ఒక ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఎందుకంటే ఎండాడ క్వారీ సర్వే నెంబర్ 1 ఎండాడ క్వారీలో ఆ క్వారీ సొసైటీకి ఫస్ట్ పోతుని కాంతం గారు, తర్వాత కొంతమంది మారినప్పటికీ వారి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించి మధురవాడకి పోర్టు షిప్ యార్డ్ లాగా మధురవాడకు ఉపాధి కల్పించింది పోతుని సంజయరావు గారే. మేమందరమే ఎండాడ క్వారీ కార్మికులు పిల్లడమే. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఎండాడ క్వారీ కార్మికులు పిల్లడమే. ఒక పక్క హై స్కూల్ కానీ ఇక్కడ మధురవాడ సొసైటీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన సంజయరావు గారికి జన్మల ధన్యమై ఉండాలని సభాము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 41వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మరి ఆయన చనిపోయి 41 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి రాజకీయాల్లో పోతుని సంజయరావు గారు మరి ఎంత హుందాతనంగా మెలిగారు అనేటటువంటిది మరి ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మధురవాడ ప్రజలకి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఆయన జీవనోపాధి చూపినటువంటి వ్యక్తి. మరి ఏదైతే మధురవాడ ప్రాంతం ఆ రోజుల్లో వెనకబడి ఉందో మరి ఈ వెనకబడి ఉన్న ప్రాంతాలకి విద్య అవసరం అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి విద్య లేకపోవడం వల్ల వీళ్ళందరూ వెనకబడి ఉన్నారనేటువంటి ఆలోచనతో ఆయన అప్పుడు ఈ మధురవాడ క్వారీ సొసైటీ నుంచి హై స్కూల్ రావడానికి కార్పస్ ఫండ్ ఆయన ఈ సొసైటీ కార్మికుల నిధి నుంచి ఆయన ఆ రోజుల్లో సమకూర్చి మరి ఏదైతే హై స్కూల్ కోనేరుగా అప్పటికి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని గవర్నమెంట్తో పోట్లాడి ఆ స్థలాన్ని అలర్ట్ చేసి ఆయన ఇవాళ మధురవాడలో కొన్ని వేల మంది ఇవాళ విద్యారంగంలో మరి రాణించడానికి కారణమైనటువంటి వ్యక్తి పోతుని సంజయరావు అని కూడా ఒక రకంగా మనం చెప్పుకోవాలి. లేదంటే హై స్కూలు మరి ఇక్కడికి రావడం ఇవాళ మధురవాడ హై స్కూల్ ఇంత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఆయన పునాది రాయి అని కూడా పోతుని సంజయరావు గారు అని చెప్పి మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏదైతే ప్రజాజీవనంలో ఉంటారో మరి ఇవాళకి ఆయన మనలో పొందుతున్నారంటే అది పోతుని సంజయరావు దీనికి ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మధురవాడలో ఆయన విగ్రహానికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి నివాళులర్పించారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మధురవాడ ప్రాంతంలో విద్య, వైద్యం, మంచినీరు, రహదారులు మొదలైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విశేషంగా కృషి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంకి భూములు కోల్పోయిన రైతులకు నిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు కర్మాగారంలో వాళ్ళకి ఉపాధి కల్పించడంలో కృషి చేశారు. మధురవాడ క్వారీ సొసైటీని 1964లో సహకార రంగంలో స్థాపించి 439 మంది కుటుంబాలకు పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి చూపించిన మహనీయుడు. మధురవాడలో ఈ రోజున విభజన ఆంధ్రప్రదేశ్లో గొప్పగా నంబర్ 1గా ఉన్నటువంటి మధురవాడ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, నిర్మాణానికి ఆ రోజునే కృషి చేశాడు. మధురవాడ ఏరియాలో శంభువానిపాలెం, రావులపాలెం, బక్కనపాలెం ప్రాంతాల్లో అటవీ కర్రలు కొట్టుకొని జీవనోపాధి పొందుతున్న రైతుల్ని అటవీ అధికారులు పెట్టిన ఇబ్బందులకు వ్యతిరేకంగా ఆయన ఆ రోజునే ఉద్యమం చేశాడు. మధురవాడ ప్రాంతంలో రాజకీయాలకి, కులాలకి, మతాలకి అందరికీ అన్నిటికీ అతీతంగా ఆయన పేద ప్రజల పెన్నిదిగా సాకారం చేసి అభివృద్ధి చేశాడు. కాబట్టే 41 సంవత్సరం అయినా ఆయన ప్రజల హృదయాల్లో నివాళులు అర్పించడానికి, చిరంజీవిగా ఉండడానికి దోహదపడింది. నేటి ప్రజాప్రతినిధులు పోతుని సంజయరావు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి హితోధికంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అప్పుడు మాత్రమే పోతుని సంజయరావు కలలు నిజమవుతాయని తెలియజేస్తున్నాను.